హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2 చిన్న కట్టల తోటకూర అలాగే ఒక క్యారెట్తో సూపర్ టేస్టీగా ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి తోటకూర క్యారెట్ రైస్ తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఏమాత్రం మసాలాలు లేకుండా చాలా లైట్గా కమ్మగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మరి చకచక ఈ తోటకూర క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని కూడా వేసుకుని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని చక్కగా వీటిని దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లి తరుగు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వీటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన తోటకూరను కూడా వేసుకుని చిన్న మంట మీద ఒకసారి నూనెలో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఈ తోటకూర ప్లేస్లో మీరు పాలకూర కానీ, చుక్కకూర, మెంతి కూర, ఏ ఆకుకూర అయినా కానీ చక్కగా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అందులోనూ క్యారెట్ కాంబినేషన్తో ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుని ఈ ఉప్పు కారం క్యారెట్ తోటకూరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఇద్దరికి సరిపోయేలాగా 2 కప్పుల వరకు రైస్ని తీసుకున్నానండి. రైస్ వేసేసుకున్న తర్వాత చక్కగా చిన్న మంట మీద అంతా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి. మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా టైం తక్కువ ఉన్నా కానీ అలాగే వర్కింగ్ ఉమెన్స్కి కానీ వర్కింగ్ మామ్స్కి కానీ మార్నింగ్ టైం ఎక్కువ టెన్షన్ పడకుండా అలాగే ఎక్కువ హడావుడి పడకుండా ఇటువంటి రైస్ ఐటమ్స్ అయితే చక్కగా చేసేసుకోవచ్చండి. చూసారా, 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత అంతేనండి, మన తోటకూర క్యారెట్ రైస్ చక్కగా రెడీ అయిపోయింది. మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.